సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు. మన ఛానల్లో ఇంతకుముందు నేరము శిక్ష అనేటువంటి ఒక వీడియోని పెట్టడం జరిగింది. టెక్నికల్ ప్రాబ్లం వలన ఆ వీడియో పూర్తిగా ప్లే అవ్వలేదు. అందుకని చెప్పి ఆ వీడియోని నేను డిలీట్ చేసి అదే అంశాన్ని మన సహోదరి సహోదరులందరికీ కూడా ఆ వీడియోలో మాట్లాడినటువంటి విషయాలన్నింటినీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరుగుతుంది. మన ఛానల్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. మనుషుల్లో ఎవరికైనా సరే శిక్ష విధించాలి అని అంటే, వారి మీద ఒక నేరాన్ని మోపాలి అని అంటే దానికి సంబంధించినటువంటి శిక్షా విధి అనేటువంటిది ఒకటి ఉండాలి. నువ్వు ఈ తప్పు చేసావు గనక, ఈ నేరానికి పాల్పడ్డావు గనక ఒక ప్రామాణికం ప్రకారంగా ఆ వ్యక్తిని నేరస్తుడని చెప్పి నిరూపించి దానికి తగినటువంటి శిక్షని ఆ వ్యక్తికి విధించడం జరుగుతుంది. మరి పరిశుద్ధ గ్రంథంలో ముఖ్యంగా పాత నిబంధన గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు ఈ విధంగానే ఈ రకమైనటువంటి శిక్షా విధిలోనే ఈ రకమైనటువంటి నేరస్థాపన చేసేటువంటి ఒక విధానంలో ధర్మశాస్త్రం అనేటువంటి శిక్షా విధి ద్వారా దేవుడు ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని నడిపించినట్లుగా మనము చూస్తాం. ముఖ్యంగా నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, భూమి క్రింద కానీ భూమి మీద కానీ భూమి క్రింద ఉన్నటువంటి నీళ్ళ యందు కానీ ఆకాశం అందు కానీ దేని స్వరూపమును కూడా నువ్వు చేసుకోకూడదు. అంటే ఆ యొక్క నియమాన్ని గనక నువ్వు అతిక్రమించినట్లయితే నువ్వు శిక్షింపబడతావు. అలాగే వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఈ రకమైనటువంటి నియమ నిబంధనలు వాళ్లకు విధించి వాటి ప్రకారము దేవుడు వాళ్ళని నడిపించుకొని వచ్చినట్లుగా మనము చూస్తాం. 22వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే, ఎవడైనా నిన్ను గాయపరిస్తే తిరిగి నువ్వు వాడిని గాయపరచాలి. కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి శిక్షా విధి అనేటువంటిది ఆ రకంగా ధర్మశాస్త్రం రూపంలో దేవుడు వాళ్ళకి అనుగ్రహించడం జరిగింది. ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా దేవుడు వాళ్ళని నడిపించుకుంటూ వచ్చాడు. వీటన్నింటినీ మనం గమనించినప్పుడు ఈ శిక్షా విధి, ఆ విధి ద్వారా విధింపబడినటువంటి ఈ శిక్షలు అనేటువంటివి తాత్కాలికమైనటువంటి ఉపశమనంగానే కనబడతాయి తప్పించి పూర్తి స్థాయిలో మనుషుల్ని మార్చేటువంటి విధంగా దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శిక్షా విధి అనేటువంటిది ఎంతమాత్రము కూడా లేదు. ఏదైనా నేరం చేసినటువంటి వాడికి శిక్ష విధించడంలో ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి ఉద్దేశం ఏంటి? ఆ యొక్క శిక్షని అనుభవించిన వాడు, ఆ శిక్షా విధి ద్వారా నేరస్థాపన చేయబడినటువంటి వాడు మళ్ళీ అదే విధమైనటువంటి నేరానికి పాల్పడకుండా ఉండడం. శిక్ష విధించడంలో ఉండేటువంటి ఆంతర్యం ఏంటనంటే ఆ నేరస్తుడిలో పరివర్తన తీసుకురావడం, పశ్చాత్తాపం కలిగించి నేను చేసినటువంటిది నేరము, తప్పు చేశాను నేను అనేటువంటి పరివర్తన ఆ యొక్క నేరస్తుడిలో రావడమే శిక్ష విధించడంలో ఉండేటువంటి మూల ఉద్దేశం. కానీ దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియారూపకంగా ఆచరింపబడుతున్నటువంటి యొక్క విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, ఈ శిక్షా విధి ఏదైతే ఉన్నదో అది ఎంత మాత్రం కూడా దాని ద్వారా నేరస్థాపన చేయబడినటువంటి వ్యక్తి, నేరస్తుడిగా రుజువుపరచబడినటువంటి వ్యక్తి ఎంత మాత్రం కూడా పశ్చాత్తాపానికి గురై ఆ తరువాత ఆ నేరం చేయకుండా ఉండి దాని ద్వారా పశ్చాత్తాపం పొంది మారుమనసు పొందేటువంటి విధంగా లేదు ఈ యొక్క ధర్మశాస్త్రం అనేటువంటి శిక్షా విధి. అదే విషయాన్ని మనము పౌలు మనకు వివరిస్తున్నట్లుగా రోమపత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో చూస్తాం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇది ధర్మశాస్త్రం చేస్తున్నటువంటి పని. పాపానికి శిక్ష విధిస్తున్నటువంటి విధానం అనేటువంటిది ధర్మశాస్త్రం ఏదైతే ఇవ్వబడిందో ఇది ఎలా ఉందనంటే, ధర్మశాస్త్రం వలన లేకపోతే ఆ శిక్షా విధి వలన పాపం అంటే ఏంటో, నేరం అంటే ఏంటో, ఏది తప్పో మాటిమాటికి తెలియజేసేటువంటి విధంగా ఉన్నది ఆ యొక్క శిక్షా విధి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం, పాపము చేయువాడే మరణము నొందును. పాపానికి కారణమైనటువంటి యొక్క ఆజ్ఞను అతిక్రమించడం అనేటువంటిది వాడు మరణానికి గురి కావలసినటువంటి అవసరం ఉన్నది. పాపం అనేటువంటిది లేకపోతే ఆజ్ఞను అతిక్రమించడం అనేటువంటిది అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే
తప్పు ఏ స్థాయిదైనప్పటికీ కూడా నువ్వు అతిక్రమించింది ఏ ఆజ్ఞనైనా కూడా ఆజ్ఞాతిక్రమం అనేటువంటిది పాపము కాబట్టి పాపము చేయువాడెవడో వాడు మరణాన్ని పొందాలి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే నిన్ను నేరస్తుడిగా నువ్వు పాపము చేశావు అని చెప్పి ఏ ధర్మశాస్త్రం అయితే చెప్తుందో, ఏ శిక్షా విధి ప్రకారం అయితే నువ్వు నేరస్తుడు అని చెప్పి అనబడుతున్నావో, నిన్ను నేరస్తుడిగా చూపించేటువంటిది అదే ధర్మశాస్త్రము, అదే శిక్షా విధి. నీకు శిక్ష విధించేది కూడా అదే శిక్షా విధి, అదే నేరస్థాపన నీ మీద చేస్తుంది, అదే నీకు తిరిగి శిక్షని విధిస్తుంది. అదే విషయాన్ని పౌలు మాటల్లో చెప్పాలనంటే దాన్ని ఎలాగా పౌలు వివరించాడనంటే, ఆజ్ఞ లేనట్లయితే, లేకపోతే అసలు ధర్మశాస్త్రము లేనట్లయితే దురాశ అంటే ఏంటో నాకు తెలియదు. నీ పొరుగువానిదేది ఆశింపవద్దు అని చెప్పి నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనం చూసాం కదా. నేను పొరుగువాని సంబంధమైనటువంటిది ఏదైనా ఆశిస్తున్నాను అనేటువంటి విషయం నాకు ఎలా తెలుస్తుంది అని అంటే, ఆశింపవద్దు అని చెప్పినటువంటి ఆజ్ఞను బట్టి. అసలు ఆజ్ఞ లేనట్లయితే నా మీద నేరస్థాపన చేయడానికి అవకాశం లేదు. సో నేను శిక్షార్హుణ్ణి కాను. ఎందుకనంటే శిక్ష దేని ప్రకారము అమలవుతుందో అనేటువంటి ఆ చట్టము లేదు కాబట్టి నేను ఆశించేటువంటి దురాశ అనేటువంటిది ఏంటో నాకు తెలియదు. ఎందుకనంటే ఆజ్ఞ అనేటువంటిది, శిక్షా విధి అనేటువంటిది లేదు కాబట్టి అని చెప్పి పౌలు దానిని మనకి వివరించి అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంలోనే, ప్రత్యేకంగా ఈ సమయంలోనే పాపం అనేటువంటిది రంగప్రవేశము చేస్తుంది. ఎందుకనంటే ఆజ్ఞ అనేటువంటిది వచ్చింది కాబట్టి, శిక్షా విధి అనేటువంటిది అమల్లోకి వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమవుతుందనంటే పాపము రంగప్రవేశం చేస్తుంది. ఏంటా పాపము? ఆ పాపం యొక్క స్వభావం ఏంటి చూద్దాం. ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనం గమనించినప్పుడు ఆజ్ఞ వచ్చింది అంటే ధర్మశాస్త్రం అనేటువంటి శిక్షా విధిని దేవుడు అనుగ్రహించాడు. దాని ద్వారా నేరస్థాపన చేయబడి నువ్వు నేరస్తుడివి అని చెప్పి అనబడ్డావు. దేన్ని బట్టి? దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞను బట్టి. మధ్యలో ఈ పాపం అనేటువంటిది ఎలాగ ప్రవేశించింది అని అంటే దాన్ని పౌలు ఏ రకంగా వివరిస్తున్నాడనంటే రోమాపత్రిక 7వ అధ్యాయము 13వ వచనం. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనరాదు, అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయుచు పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను అని చెప్పి మాట్లాడుతున్నాడు. వచ్చినటువంటి ఆజ్ఞ ద్వారా ఏం జరిగింది అనంటే దురాశ అంటే ఏంటో నీకు తెలిసిపోయింది. నువ్వు చేస్తున్నటువంటి తప్పిదం ఏంటో నీకు అర్థమయ్యేలా చేసింది ఆజ్ఞ. ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు అంటే పాపము చేయి ప్రతివాడు కూడా మరణము పొందాలి, మరణం అనేటువంటి శిక్షకు పాత్రుడు అని చెప్పి హెచ్కేల్లో చూసాం కదా. కాబట్టి ఇక్కడ ఏమైపోయిందని అంటే ఏదైతే మరణం అనేటువంటిది నీకు సంభవిస్తుందో, ఏ యొక్క ఆజ్ఞ అతిక్రమం వలన నువ్వు నేరస్తుడివి అని చెప్పి తీర్పు తీర్చబడుతున్నావో అది పాపం అంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తుంది. ఏది? నీకు శిక్ష విధించడానికి కారణమైనటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రము. ఆజ్ఞ వచ్చినప్పుడు ఏమైందనంటే దురాశ అంటే ఏంటో నాకు తెలిసిపోయింది. అంటే ఏంటి? పాపం అనేటువంటి ఆ యొక్క దురాశ సంబంధమైనటువంటి స్వభావం ఏదైతే ఉందో అదే పాపము అని చెప్పి అంటున్నాడు అనమాట. ఆజ్ఞ రావడం వలన దురాశ అంటే ఏంటో నాకు తెలిసింది, అంటే శరీర సంబంధమైనటువంటి స్వభావం అంటే ఏంటో నాకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు దాన్ని ఏమంటున్నాడు? పాపము అని చెప్పి అంటున్నాడు అనమాట. అంతకు ముందు కూడా పాపం ఉంది, కానీ ఆజ్ఞ వచ్చి నీ మీద నేరస్థాపన చేయడం వలన అంతకు ముందు దాకా ఉన్నటువంటి ఆ పాపము పాపములాగా ఇప్పుడు కనబడింది. ఆ విషయాన్ని ఇక్కడ పౌలు మనందరికీ కూడా వివరించి చెప్పే ప్రయత్నము చేస్తున్నాడు. ఈ రక్తమాంసములతో కూడుకున్నటువంటి ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి స్వభావం ఏదైతే ఉందో, అంటే పొరుగువానిది ఏదైనా సరే ఆశించేటువంటి స్వభావము, నరహత్య చేసేటువంటి స్వభావము, దొంగతనం చేసేటువంటి స్వభావం, అంటే శిక్షా విధిలో ఏదైతే ఉందో ఆ విషయాలను మాత్రమే మనము మాట్లాడుకుంటున్నాం. ఇదంతా ఏంటి అంటే పాప సంబంధమైనటువంటి స్వభావము. ఈ స్వభావాన్నే పాపము అని చెప్పి అన్నాడు తప్పించి పాపం అనేటువంటిది ఆజ్ఞ వచ్చిన తర్వాత వచ్చినటువంటి స్వభావం కాదు. దాన్నే సింపుల్గా ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అని అంటే చూడండి, యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞ లేదనుకోండి, ఇప్పుడు అసలు ఆజ్ఞే లేదు, వ్యభిచారం చేయకూడదు అనేటువంటి ఆజ్ఞే లేదు, దొంగతనం చేయొద్దు అనేటువంటి ఆజ్ఞే లేదు. అప్పుడు నువ్వు దాన్ని అతిక్రమిస్తున్నావు అని ఏది నీ మీద నేరస్థాపన చేసేటువంటిది? ఎవడు నీ మీద వేలెత్తి చూపించేటువంటిది?
7:8 మనం చూసినట్లుగా, అయితే పాపము ఆజ్ఞని హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఈ ఆజ్ఞ అనేటువంటిది వచ్చిన దాని వలన జరిగినటువంటిది ఏంటనంటే, నీ స్వభావం అంటే ఏంటో, ఏ రకమైనటువంటి స్వభావానికి నువ్వు కలిగి ఉన్నావు అనేటువంటి విషయం నీకు చూపించింది ఆజ్ఞ. దీన్ని ఏమంటున్నాడనంటే పాపము అని చెప్పి అన్నాడనమాట. అయితే ఈ యొక్క ఆజ్ఞను అతిక్రమించడం అనేటువంటిది, లేకపోతే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోవడం అనేటువంటిది, దేవుని యొక్క మార్గాలను తెలుసుకోలేకపోవడం అనేటువంటి విషయము ఎప్పటి నుంచి ఉంది? వద్దు అని చెప్పినటువంటి దాని తర్వాతన అంతకు ముందు నుంచే ఉన్నదా అంటే ముందు నుంచి కూడా ఉంది. ఎందుకనంటే నేలమంటితో దేవుడు నరుణ్ణి నిర్మించాడు. శరీర సంబంధమైనటువంటి స్వభావము ఆజ్ఞ కన్నా ముందు నుంచే ఉన్నది. ఆజ్ఞ వచ్చిన తర్వాత ఏం జరిగిందనంటే ఆ స్వభావానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానము నీకు కలిగింది. వద్దు అని చెప్పినటువంటి ఆ యొక్క శిక్షా విధిని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి. ఈ యొక్క ఆజ్ఞ రావడం వలన, లేకపోతే ఆజ్ఞ వచ్చినందువలన జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే, నువ్వేంటో నీకు తెలిసింది. నీ శరీర సంబంధమైనటువంటి స్వభావం ఏంటో నీకు తెలిసేలా చేసింది. నీ కన్నులు తెరవబడేలా చేసింది. ఏది పాప సంబంధమైనటువంటి స్వభావమో నీకు అర్థమయ్యేలా చేసింది దేవుని యొక్క ఆజ్ఞ. లేకపోతే దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రం అనేటువంటి శిక్షా విధి. ఇది శిక్షా విధి ఎందుకయిందనంటే, దాన్ని నువ్వు పాటించలేవు కాబట్టి, అది నీ మీద నేరస్థాపన చేయడానికి వీలుగా ఉంది కాబట్టి. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటిది నీ పాప సంబంధమైనటువంటి స్వభావాన్ని ఎత్తి చూపిస్తుంది అని అంటే, దాని పని నీ మీద నేరస్థాపన చేయడమే, నువ్వు పాపివి అని చెప్పడమే. ఈ విషయము అంటే నువ్వు పాపివి అని తెలుసుకునేటువంటి పని చేసేటువంటిదే ధర్మశాస్త్రము, శిక్షా విధి అనేటువంటిది. దాన్నే ఏమన్నాడనంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి రోమపత్రిక 7వ అధ్యాయంలో, పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నా యందు సకల విధములైనటువంటి దురాశకి కారణమయ్యింది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ దురాశ సంబంధమైనటువంటి స్వభావం ఎప్పటి నుంచి ఉంది? ఆజ్ఞ రాకముందు నుంచి కూడా దురాశ సంబంధమైన స్వభావం వచ్చింది. అయితే ఈ ముందు నుంచి ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి స్వభావము ఆజ్ఞని హేతువు చేసుకొని, అంటే దాని ఆధారంగా పాపము అనేటువంటి దాన్ని బయల్పడేలా చేసింది దేవుని యొక్క మాట, ఆజ్ఞ, ధర్మశాస్త్రం అనేటువంటిది. అందుకని దేవుడు ఏమంటున్నాడనంటే, ఆదికాండము 8వ అధ్యాయము 21వ మనం చదివితే, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నరుని యొక్క హృదయాలోచన వాడి బాల్యము నుండి కూడా చెడ్డది. వాడు పుట్టినప్పటి నుంచే ఆ రకమైనటువంటి స్వభావం, అంటే ఆదాము సంబంధమైనటువంటి స్వభావము, రక్తమాంసములతో కూడుకున్నటువంటి స్వభావము. ఈ యొక్క స్వభావ సిద్ధమైనటువంటిది ఏ విధంగా ఉంది అని అంటే, అది కేవలము చెడ్డది, ధర్మశాస్త్రానికి లోబడలేనటువంటిది. ధర్మశాస్త్ర మూలముగా నీతిమంతుడు, ఈ క్రియలు, ఈ శిక్షా విధి నుంచి తప్పించుకునేటువంటి స్వభావము కాదు. ప్రతి వాడు కూడా, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా, రక్తమాంస సంబంధమైనటువంటి స్వభావంలో ఉన్నటువంటి ప్రతివాడు కూడా ధర్మశాస్త్రాన్ని బట్టి నేరస్తుడని ప్రూవ్ అవ్వాల్సిందే. నేరం అనేటువంటిది వాడి మీద ఆరోపించబడవలసిందే. ఆ రకంగా ఉంది ఆ శిక్షా విధి, ఆ యొక్క ధర్మశాస్త్రం అనేటువంటిది. ఇప్పుడు మనం గమనించాలి, తప్పిదం అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది? నేరం అనేటువంటిది నీ మీద ఆరోపించబడడానికి అవసరమైనటువంటి ఆ యొక్క కారణము ఎక్కడుంది అని అంటే, నరుని హృదయము వాడి బాల్యము నుండి కూడా చెడ్డది. వాడి యొక్క తలంపులలో పుట్టు ఊహ అంతా కూడా కేవలము ఎల్లప్పుడూ చెడ్డది. ఎక్కడ జరుగుతుంది తప్పిదము? పాపము యొక్క మూలస్థానము ఏంటనంటే నరుని యొక్క హృదయము. ఇప్పుడు ధర్మశాస్త్రం అనేటువంటి ఆ యొక్క శిక్షా విధి ఏ కారణాన్ని బట్టి నీ మీద నేరస్థాపన చేస్తుందో అనేటువంటి విషయము మనలో ప్రతి ఒక్కరికి కూడా అర్థమైనప్పుడు, ఆదాము పాపం చేయడం ద్వారా నాకు మరణం వచ్చింది అని చెప్పి ఎలా అనగలము? మరణ సంబంధమైన దాని యొక్క మూలస్థానము, నిన్ను మరణానికి గురి చేసేటువంటి దాని యొక్క కేంద్ర స్థానం అనేటువంటిది నీ యొక్క హృదయాలోచన. నరుని యొక్క హృదయములో ఉన్నటువంటి ఆ యొక్క ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ చెడ్డది.
కాబట్టి ఆదాము ఒక్కడి ఆలోచన మాత్రమే కాదు, ఆదాము హృదయాలోచన ఎల్లప్పుడూ కూడా చెడ్డది కాదు. నరుని యొక్క హృదయాలోచన, మనుషులందరి యొక్క తలంపులు అన్నీ కూడా ఎల్లప్పుడూ కూడా ధర్మశాస్త్రం నుంచి తప్పించుకునే విధంగా లేవు. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి నేరం స్థాపించబడి నేరస్తుడు అంటే ఏంటి, పాపి అనేటువంటి తీర్పును పొందే విధంగానే ఉన్నది మనిషి యొక్క స్వభావం అనేటువంటిది. కాబట్టి వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క మాటలని, దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలను అన్నింటినీ కూడా సరిగ్గా గ్రహించగలగాలి. అప్పుడు పాపం అంటే ఏంటి, శిక్షా విధి అంటే ఏంటి, మనిషిని నేరస్తుడు లేకపోతే పాపి అని తీర్పు తీర్చేటువంటిది ఏంటి, దేవుడు దాని నుంచి బయటికి తీసుకురావడానికి ఏర్పాటు చేసినటువంటి కృపతో కూడుకున్నటువంటి, దయతో కూడుకున్నటువంటి మార్గం అనేటువంటిది మనం గ్రహించేటువంటి స్థితిలోకి వెళ్తాము. వాక్యాన్ని సరిగా గ్రహించగలిగినప్పుడు, సరిగ్గా విన్నప్పుడు, విన్నటువంటి దాన్ని పరిశీలన చేసి దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించగలిగినప్పుడు మాత్రమే. ఆదాము పండు తినడం వలన మరణం వచ్చేసింది, ఆదాము పండు తినడం వలన ఈరోజు మనుషులందరూ కూడా చనిపోతున్నారు, పాపానికి లోనయ్యారు అని అనడము ఎంత అవివేకము, ఎంత ఆలోచన లేని మాట. పండు తినడం వలన ఏం జరిగింది అనంటే పాపం అంటే ఏంటో తెలియపరచబడింది. ఆజ్ఞ వచ్చి పాపము పాపమైనట్టు నాకు చూపించింది, అలా కనబడింది అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు, దాన్ని వివరిస్తున్నాడు. ఆజ్ఞ మూలముగా వచ్చేటువంటి అతిక్రమము, దాని ద్వారా జరిగినటువంటి విషయాలన్నీ కూడా, పాపము వలన వచ్చేటువంటి జీతము ఏ రకంగా నీ మీద ఆపాదించబడుతుందో అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ రకంగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. అసలు ఆజ్ఞే లేకపోతే, ధర్మశాస్త్రం అనేటువంటిదే లేకపోతే ఈ గొడవే లేదు కదా. ఎందుకనంటే నీ మీద శిక్ష ఆరోపించబడేటువంటి అవకాశం లేదు, నిన్ను పాపి అని చెప్పి అనేటువంటి అవకాశం లేదు. కాబట్టి నీ మీద నేరస్థాపన చేసి నిన్ను నేరస్తుడిగా చూపిస్తున్నటువంటి యొక్క ధర్మశాస్త్రం అనేటువంటిది లేకపోతే అసలు గొడవే లేదు కదా. ఇప్పుడు మనం తప్పుపడదామా దీన్ని, దేవుని యొక్క మాటని, ఆజ్ఞని తప్పుపడదామా అంటే పౌలు దానికి సమాధానం చెప్తాడు కదా, నోను అలా ఎంత మాత్రం కూడా అనకూడదు అని చెప్పి అంటాడు. అదే రోమాపత్రిక 7వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రం పాపమాయన అట్లా అనరాదు, అట్లా అనడానికి వీల్లేదు. అలా అంటే నీకు దేవుని యొక్క మాటలు, దేవుడు ఉద్దేశించినటువంటి ఆయన యొక్క తలంపు, ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానం ఏదైతే ఉందో ఆ విషయాలు ఏవి కూడా నీకు అర్థం కాలేదని అర్థము. ధర్మశాస్త్రం పాపమైందా, ఎందుకనంటే అది నీ మీద నేరస్థాపన చేస్తుంది. ధర్మశాస్త్రాన్ని పాపము అని అందామా, ఎందుకనంటే అది లేనట్లయితే నీ మీద నేరస్థాపన చేయబడదు, నువ్వు దోషివే అని చెప్పి ఎంచబడవు. సో నిన్ను పాపి అని చెప్పడానికి ఆధారం లేదు. ఎందుకనంటే ఆజ్ఞ వచ్చింది కాబట్టే దురాశ అంటే ఏంటో తెలిసింది నాకు. అసలు ఆజ్ఞే లేకపోతే ఏం జరుగుతుంది, దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది? తినవద్దు అని చెప్పినటువంటి మాట వచ్చి ఏం జరిగిందో నీకు తెలియాలని అంటే, ధర్మశాస్త్రం అనేటువంటిది ప్రవేశించిన దాని వలన జరిగినటువంటి మేలు ఏంటో నీవు గ్రహించగలగాలి అని అంటే, తదనంతరం జరిగినటువంటి కాన్సిక్వెన్సెస్ ఎలాగా ఉన్నాయి, ఆ పరిణామాలన్నీ ఎలాగా నిన్ను నీతి వైపు నడిపిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించగలగాలి. అప్పుడు ఆజ్ఞ మూలముగా వచ్చినటువంటి యొక్క పాపము, ఆ పాపము ద్వారా వచ్చినటువంటి మరణం అనేటువంటిది ఏంటో నీకు అర్థమయ్యి దేవుని చిత్తానికి లోబడేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాగా అని అంటే, ముందు మనం మాట్లాడుకున్నట్లుగా శిక్ష విధించడంలో ఉండేటువంటి ఆంతర్యం ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఆ నేరానికి శిక్ష అనుభవిస్తున్నటువంటి వాడు పశ్చాత్తాపం పొందాలి, మారు మనసు వాడికి కలగాలి. అదే ముఖ్య ఉద్దేశము శిక్ష విధించడం అనేటువంటి దాంట్లో ఉంటుంది. అంతేగాని వాడి మీద కక్షతోనో లేకపోతే కుళ్ళుతోనో శిక్ష విధించరు. శిక్ష ఒక విధి ప్రకారము, ఒక నియమం ప్రకారము నీ మీద నేరస్థాపన చేసి నిన్ను శిక్షకు గురి చేస్తున్నారని అంటే దాని యొక్క అర్థం ఏంటనంటే, దాని నుంచి నువ్వు నేర్చుకోవాలి, పశ్చాత్తాపం రావాలి, పరిణతి చెందిన తర్వాత దాని నుంచి నాకు విడుదల కలిగింది అనేటువంటి ఆ యొక్క పరివర్తన నీకు కలిగించడమే శిక్షా విధి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మన పిల్లలు తప్పు చేసినప్పుడు మనం వాళ్ళని శిక్షిస్తాము. ఎందుకనంటే వాళ్ళు చేసేటువంటిది తప్పని మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. తెలియనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు. మనము పరిణతి చెందినటువంటి వాళ్ళం కాబట్టి ఈ తప్పు చేయొద్దు అని చెప్పి వాళ్ళకి శిక్షించి దండించి మంచి మార్గంలో వాళ్ళని పెట్టడానికి మనము ప్రయత్నం చేస్తాం.
దానికి కారణం ఏంటి అని అంటే వాడి స్వభావాన్ని బట్టి పిల్లలు అల్లరి చేస్తారు. వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి ఇంట్లో వస్తువులన్నీ కూడా తీసి చెల్లాచెదురుగా పడేసి పగలగొడతా ఉంటారు. వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి నిప్పును పట్టుకొని ఆడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే పెద్దవాళ్ళమైనటువంటి మనకు ఆ విషయం తెలుసు కాబట్టి మనం ఏం చేస్తామని అంటే వాళ్ళని శిక్షించి పదే పదే వాళ్ళకు ఆ విషయాలు బోధిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పేంటో వాళ్ళకి తెలియజేస్తూ శిక్షిస్తూ ఉంటాం. నువ్వు వద్దన్నంత మాత్రాన చిన్నపిల్లలు ఏమి తప్పు చేయడం మానేరు. ఈరోజు కొట్టినంత మాత్రం చేత ఒక గంట తర్వాత మళ్ళీ వాడు అదే తప్పు చేస్తూ ఉంటాడు. నువ్వు శిక్షించితే రేపు మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క లక్ష్యం ఏంటి? ఏ విషయాన్ని పిల్లలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఎడల కఠినంగా వ్యవహరించి వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నిస్తారు తల్లిదండ్రులు. అని అంటే సన్మార్గం అంటే ఏంటో వాళ్ళు తెలుసుకొని వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు పరిణతి చెందిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా తప్పు అని చెప్పి వాళ్ళు గ్రహిస్తారు. కాబట్టే ఈ రకమైనటువంటి నడవడికలో తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు పిల్లల్ని నడిపించడానికి ప్రయత్నిస్తారు. వాడు అదే స్వభావములో అంటే ప్రాయము ఇంకా సరైనటువంటి పరిణతి చెందనప్పుడు అంటే సరైనటువంటి వయసు వస్తే కానీ వాడి అల్లరి విడిచిపెట్టడు. వాడు తల్లిదండ్రులు లేకపోతే పెద్దోళ్ళు చెయ్యొద్దు అన్నటువంటి పనికి దూరంగా ఉండడు. వాడిలో ఆ పరిణతి రానంత వరకు కూడా నువ్వు రోజు కొట్టు, రోజు శిక్షించు, మళ్ళీ అదే తప్పులు చేస్తూ ఉంటారు పిల్లలు. మరి దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరోధముగా ఉన్నటువంటి ఒక స్వభావం అనేటువంటిది మారితే కానీ దాని నుంచి విడుదల అనేటువంటిది లేకపోతే మార్పు అనేటువంటిది దానికి లోబడి అదే ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడు అని దేవుని ద్వారా అనిపించుకోవడం అనేటువంటిది మార్పు జరిగితే కానీ ఈ విషయం అనేటువంటిది మనిషికి ఎంత మాత్రం కూడా సాధ్యము కానటువంటి విషయము. ఎందుకంటే ఆ శిక్షా విధి ఏం చెప్తుంది? ఆ వచ్చినటువంటి ఆజ్ఞ ఏం తెలియజేస్తుంది అని అంటే నువ్వు మరణపాత్రుడివి. ఎందుకనంటే దేవుని యొక్క నీతిని నీ శరీర సంబంధమైన స్వభావంతో నువ్వు నెరవేర్చలేవు కాబట్టి. ఇక్కడ పిల్లలకైతే వాళ్ళ వయసు ప్రాయం పెరిగిన తర్వాత తప్పిదం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళంతటా వాళ్ళు గ్రహించగలుగుతారు తల్లిదండ్రులు చూపించినటువంటి మార్గాన్ని బట్టి. ఇక్కడ కూడా అదే విషయం జరుగుతుంది. దేవుడు చెప్పినటువంటి విషయాలు ఇది పాపము, ఇది పాపము, ఇది చేస్తే ఈ నేరము, ఈ నేరాన్ని బట్టి నీకు ఈ శిక్ష విధించబడుతుంది అని చెప్పినంత మాత్రాన దాన్ని పాటించేస్తే నువ్వు నీతిమంతుడు అయిపోవు. మళ్ళీ అదే తప్పు చేస్తావు. ఇక్కడ మార్పు జరగడం అంటే ఏంటి అని అంటే ఆజ్ఞ వలన వచ్చినటువంటిది మరణము, ఆజ్ఞ వలన వచ్చినటువంటిది పాపము, ఆ పాపం వలన వచ్చేటువంటి జీతము మరణము. నువ్వు మరణించి తిరిగి లేచినప్పుడు మాత్రమే అంటే ఆదాము సంబంధమైనటువంటి స్వభావము నుంచి నీవు విడుదల పొందితే గాని ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధి నీ యందు నెరవేరదు. దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క నిత్య జీవం అనేటువంటిది నువ్వు పొందుకోలేవు. ఈ శరీరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దీన్ని సమాధిలో పెట్టిన తర్వాత మాత్రమే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శిక్షా విధి నుంచి మనుషుడు అనేటువంటి వాడు ఎవడు కూడా విడుదల పొందలేడు. రోమపత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో అది ఉంటుంది. మనిషి బ్రతికి ఉన్నంత వరకు మాత్రమే ధర్మశాస్త్రం అనేటువంటి యొక్క శిక్షా విధి పనిచేయగలుగుతుంది. అని అంటే పాపము ఎంతవరకు ఆరోపించబడుతుందని అంటే ఈ స్వభావం ఉన్నంత వరకే. ఎందుకనంటే దాన్ని పాటించకుండా దాని సంబంధమైనటువంటి నీతి విధిని నెరవేర్చకుండా అడ్డుపడుతుంది ఏంటి అని అంటే నేల మట్టితో దేవుడు నరుని నిర్మించాడు కాబట్టి ఈ మట్టిని తీసుకెళ్ళి తిరిగి మట్టిలో కలిపేసేంత వరకు కూడా నువ్వు పాపివే. అది దేని ద్వారా తెలిసిందనంటే ఆజ్ఞ అనేటువంటిది వచ్చింది కాబట్టి, ఆ ఆజ్ఞ ద్వారా నీకు మరణం వస్తుంది కాబట్టి దేవుని మాట వలన నువ్వు తిరిగి బ్రతకగలుగుతావు. దాన్నే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడనంటే ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన మనిషి అనేటువంటి వాడు బ్రతకాలి. ఇది దేవుడు శిక్షించేటువంటి విధానము. తల్లిదండ్రులం పిల్లలను ఏ రకంగా అయితే శిక్షిస్తామో అదే ఉద్దేశాన్ని దేవుడు మనుషులందరి ఎడల కూడా కనపరుస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రము ఎలాగ ప్రవేశించింది అని అంటే శిక్షా విధికి కారణమైంది. నీ మీద నేరస్థాపన చేసి నిన్ను మరణం అనేటువంటి దానికి అప్పగిస్తుంది. దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అని అంటే దేవుడు సెలవిచ్చినటువంటి మాట మూలముగా బ్రతకాలి అంటే ఏం జరగాలి? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శిక్షా విధి నుంచి నువ్వు తప్పించుకోవాలి. అది ఎలాగ జరుగుతుంది అని అంటే నీ యొక్క మరణాన్ని ద్వారా,
నీ యొక్క మరణము ద్వారా మాత్రమే అది సంభవించేలాగా ఈ ఆజ్ఞ అనేటువంటిది తయారవ్వడం జరిగింది. దేవుని యొక్క ధర్మశాస్త్రం అనేటువంటిది తయారు చేసి మనుషులకు అనుగ్రహించడం జరిగింది దేవుని ద్వారా. అందుకనే దేవుడు ఆదాముతో ఏమన్నాడనంటే, ఆదాము, దీన్ని నువ్వు తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు. ఇప్పుడు చెప్పండి, అది శాప సంబంధమైనటువంటి ఆజ్ఞ, నిన్ను శాపానికి గురి చేసేటువంటి మాట, లేకపోతే నీ మీద కరుణ చూపించి దయ చూపించి నిన్ను దీవించే విధంగా ఉన్నటువంటి మాట అది? కాబట్టి శిక్ష ఎలాగా విధించాలి అని అంటే, నిన్ను మరణానికి లోను చేస్తున్నటువంటి నీ యొక్క పాప సంబంధమైనటువంటి స్వభావాన్ని జయించేటువంటి విధంగా, ఆ స్వభావం నుంచి నిన్ను బయటపడేసేటువంటి విధంగా శిక్షా విధి అనేటువంటిది ఉండాలి. కానీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియారూపకమైనటువంటి యొక్క ఆజ్ఞలతో కూడుకున్నటువంటి శిక్షా విధి ఆ విధంగా లేదు. మందైతే అదే, నువ్వు కలిగి ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి స్వభావం నుంచి, మరణ సంబంధమైనటువంటి శిక్ష నుంచి తప్పించేటువంటి మందు అయితే అదే ఆజ్ఞ. అందుకనే పౌలు ఏమంటున్నాడనంటే 7వ అధ్యాయము 12వ వచనంలో దాన్ని, ఈ ఆజ్ఞ అనేటువంటిది ఉత్తమమైనటువంటిది. ఏది? నీ మీద నేరస్థాపన చేసి నీకు మరణం అనేటువంటి శిక్ష విధిస్తున్నటువంటి యొక్క ఆజ్ఞ ఉత్తమమైనటువంటిది. ఎందుకనంటే నిన్ను మరణానికి గురి చేస్తున్నటువంటిది ఏదో నిన్ను శపించి కాదు, లేకపోతే నిన్ను మరొక విధమైనటువంటి కుళ్ళు, అసూయ లాంటి వాటి ద్వారా నీకు మరణం అనేటువంటిది సంభవించడం లేదు. ఉత్తమమైనటువంటి దాని మూలముగా నాకు మరణం అనేటువంటిది సంభవిస్తుంది అని చెప్పి పౌలు చెప్తున్నాడు. ఏంటిది ఆ ఉత్తమమైనటువంటిది అంటే, దేవుని యొక్క ఆజ్ఞ, ధర్మశాస్త్రము, నువ్వు పాపివి అని తీర్పు చెప్తున్నటువంటి శిక్షా విధి, ఇది ఉత్తమమైనటువంటిది. అందుకనే పైన చెప్పాడు కదా, ధర్మశాస్త్రం పాపమైన, అట్లా అనరాదు. ఎందుకనంటే అది ఆత్మ సంబంధమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది. 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్నట్లుగా దేవుని మాట వలన నరులు ఏమవుతారు అని అంటే బ్రతకాలి. అది దేవుని యొక్క ఉద్దేశము. అయితే ఈ రోజుల్లో మనుషుల యొక్క ఆలోచన, మరీ ముఖ్యంగా క్రైస్తవుల యొక్క ఆలోచన ఏ రకంగా ఉందంటే, దేవుడు దేని ద్వారా అయితే మరణము అనుగ్రహించి ఏ ఆజ్ఞ మూలముగా నువ్వు అనీతిమంతుడివి, నేరస్తుడివి అని తీర్పు తీరుస్తుందో, అదే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంగా, అంటే శరీర సంబంధమైనటువంటి నీతి క్రియలు, అబద్ధం ఆడవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు అనేటువంటి క్రియామూలకమైనటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఆచరించేటువంటి అనుకరించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, దేవుడేమో వీటిని శిక్ష విధించడానికి, నీ మీద నేరస్థాపన చేయడానికి ఉపయోగిస్తే, అదే క్రియలను దేవుని ఆలోచనకు విరుద్ధంగా నీతికి ఆపాదించుకుంటుంది లోకం అనేటువంటిది. దేవుడు వీటిని పాటించడం మీ వల్ల కాదు. ధర్మశాస్త్రం అనేటువంటిది ఎందుకు ఇవ్వబడింది అని అంటే నేరస్థాపన చేయడానికి, పాపం అంటే ఏంటో తెలిసేలాగా ఆజ్ఞలు అనేటువంటివి ఇవ్వబడ్డాయి అని చెప్పి దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడుతుంటే, ఈ మంచి పనులు చేయడం ద్వారా, ఈ క్రియలను ఆచరించడం ద్వారా మనుషులు నీతిమంతులు అయిపోతారని చెప్పి దేవుని ఆలోచనకి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు ఈరోజు క్రైస్తవ లోకంలో చాలామంది. ఈరోజు మనిషి ఏదైతే నీతి అని అనుకుంటున్నాడో, ఏదైతే పరిశుద్ధత అని చెప్పి అనుకుంటున్నాడో, అది వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి, ఆచరిస్తున్నటువంటి ఆ యొక్క క్రియలు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి దాని మూలముగా జరగలేదు అని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 2-4 వచనాలు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించను ఎట్లనగా, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది, మనుషులు ఈరోజు మేము నీతిమంతులము, ఈ క్రియలు చేస్తున్నాము కాబట్టి, మేము పరిశుద్ధులం అయిపోయాము, ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నారు కాబట్టి అని చెప్పి అనుకుంటున్నారో, ఆ నీతి విధి అనేటువంటిది, ఆ పరిశుద్ధత అనేటువంటిది, ఆ నిత్యజీవ సంబంధమైనటువంటి స్వభావంలోకి నిన్ను నడిపించడం అనేటువంటిది ధర్మశాస్త్రం వలన కాలేదు. అది చేయలేకపోయింది. దానికి విరుద్ధంగా ఆలోచన చేసి నీతి కార్యాలు, నీతి క్రియలు పాటించండి, మీరు పరిశుద్ధులైపోతారని చెప్పి దేవుణ్ణే అబద్ధికునిగా చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకెవడు సమాధానం చెప్పేది? ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిందో అని చెప్పి మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ. ఎందుకు ముందున్నటువంటి ఆ యొక్క మందు సరిగ్గా పనిచేయలేకపోయింది అని అంటే, అది మిస్ప్లేస్మెంట్ జరిగింది. అది
నరుని యొక్క హృదయాలోచన కేవలం చెడ్డది అని చెప్పి బైబిల్ మాట్లాడుతున్నప్పుడు శరీర సంబంధమైనటువంటి కార్యాలను నెరవేర్చడం ద్వారా, క్రియలను ఆచరించడం ద్వారా నీతి ఎలాగా వస్తుంది మనిషికి? పరిశుద్ధుడు అని చెప్పి ఎలాగ ఎంచబడతాడు? క్రియలను ఆచరించడం ద్వారా మనిషి. దానికి యేసుక్రీస్తు ఏం సమాధానం చెప్తున్నాడనంటే, మార్కు సువార్త 7వ అధ్యాయము 18-19 వచనాలు. ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనుష్యుని లోపలికి పోవున్నది ఏదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడినట్లు అది భోజన పదార్థములన్నింటినీ పవిత్రపరచును. మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచును. దేవుడు అదే కదా ఆదికాండంలో చెప్పాడు, నరుని యొక్క హృదయాలోచన వాని బాల్యము నుండి చెడ్డది, వాడి ఊహలలో ఉన్నటువంటి తలంపు కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. శరీర సంబంధమైనటువంటి పైన కనబడేలాగా చేసేటువంటి క్రియలు అనేటువంటివి మనుషుని అపవిత్రపరచవు, పరిశుద్ధపరచవు, దేనికి ఉపయోగపడనటువంటిది. దానికి యేసుక్రీస్తు ఏమంటాడనంటే, శరీరము కేవలము నిష్ప్రయోజనమైనటువంటిది, దాని వలన ఏ రకమైనటువంటి ఉపయోగం కూడా లేదు. అయితే నరుని యొక్క హృదయములో నుంచి ఏదైతే బయటకు వస్తుందో, ఈ పాప సంబంధమైనటువంటి స్వభావ సిద్ధమైనటువంటి ఆలోచన క్రమం ఏదైతే ఉందో అది నిన్ను అపవిత్రపరుస్తుంది. అక్కడ ట్రీట్మెంట్ జరగాలి, అక్కడ ఈ యొక్క నీతి విధి అనేటువంటిది అప్లై అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది అనంటే, నీ స్వభావము మార్చబడి నువ్వు నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా ఎంచబడతావు. అంటే ఏంటి దాని అర్థము? ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందనంటే, నువ్వు కలిగి ఉన్నటువంటి రక్తమాంసములతో కూడుకున్నటువంటి ఒక శరీరాన్ని బట్టి. అంటే హృదయం శుద్ధి అవ్వాలంటే ఏం జరగాలనంటే, ఈ శరీరం అనేటువంటిది పోవాలి, నువ్వు మరణానికి అప్పగింపబడాలి. ఏ విధముగా? తినవద్దు అని చెప్పినందువలన కలిగేటువంటి శిక్షా విధి వలన. అంటే దేవుని యొక్క మాట వలన మనిషికి మరణము వచ్చి, ఆ మరణము ద్వారా తిరిగి నీతిమంతుడిగా తీర్పు తీర్చబడేటువంటి విధానము దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క నీతి విధి, దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి మిస్ప్లేస్మెంట్ అని చెప్పి ఎందుకు మాట్లాడుకున్నామనంటే, ఈ శిక్షా విధి అనేటువంటిది, ధర్మశాస్త్రం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? ఎలాగా దేవుడు ధర్మశాస్త్రం అనేటువంటి దాన్ని ఇచ్చాడు అనంటే, నిర్గమకాండం 24వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును రాతి పలకల మీద నీకిచ్చేదనగా. ఈ మంద అనేటువంటిది మనిషిని మరణము నుంచి తప్పించేటువంటి ఈ యొక్క నీతి విధి సంబంధమైనటువంటి శిక్షా విధి ఏ రూపంలో ఇవ్వబడిందనంటే, రాతి పలకల మీద వ్రాయబడింది. ఇది తప్పెక్కడ జరుగుతుంది? మనుష్యుని లోపలి నుంచి వచ్చినటువంటిదే మనుషుని అపవిత్రపరచును. నరుని యొక్క హృదయాలోచన కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. మరి దాని నుంచి రక్షించేటువంటి దేవుని యొక్క విధులు, కట్టడలు, ఆజ్ఞలు అనేటువంటివి ఎక్కడున్నాయి అని అంటే, రాతి పలకల మీద. అంటే మనుష్యునికి వెలుపల ఉన్నది ధర్మశాస్త్రం అనేటువంటిది. కాబట్టే మనుషుని నీతిమంతునిగా తీర్చలేకపోయింది. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను. ఎందుకనంటే, రోగం ఒక దగ్గర ఉంటే మందు మరొక చోట పెట్టడము జరిగింది. అందుకనే పౌలు అంటాడు కదా, వాళ్ళు ఎందుకు దాని సంబంధమైన నీతి విధిని అందుకోలేకపోయారు అని అంటే, ఆత్మ సంబంధమైనటువంటిది, అంటే మనిషి జీవానికి కారణమైనటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని, శిక్షా విధిని, నీతి విధి, దేవుని ఆలోచన సంబంధమైన నీతి విధి ఏదైతే ఉందో దాన్ని క్రియల మూలముగా ఆచరించినట్లుగా ఆచరించారు ఈరోజు మనుషులందరూ కూడా చేస్తున్నటువంటి దాన్ని బట్టి. ఈరోజు మనుషులందరూ కూడా చేస్తున్నటువంటి క్రమం ఆ రకంగా ఉన్నది. అందుకోలేరు నీతి విధిని. క్రియామూలకముగా ధర్మశాస్త్రాన్ని వెంబడించినట్లయితే దాని యొక్క ఉద్దేశము నెరవేర్చబడదు. క్రియలను ఆచరించడం ద్వారా మేము నీతిమంతులము అని చెప్పి అనుకుంటే, పరిశుద్ధులము అని చెప్పి అనుకుంటే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు అంటాడు కదా, ఏమంటాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. శుద్ధి కావలసింది, పరిశుద్ధపరచబడవలసింది నీ యొక్క హృదయము. శరీరానికి వెలుపల కనపరిచేటువంటి క్రియలు అనేటువంటివి, అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనిషి కూడా నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా తీర్చబడడు. దావీదేమంటాడనంటే 119వ అధ్యాయం 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. నువ్వు పాపం అనేటువంటి శిక్ష నుంచి తప్పించుకోవాలనంటే, ఆజ్ఞ అనేటువంటి దాని ద్వారా, ఉత్తమమైనటువంటి ద్వారా నీకు మరణము కలగాలి అని అంటే ఎక్కడ ఉండాలి వాక్యము? బయట కాదు, రాతి పలకల మీద కాదు,
లేకపోతే నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్లో కాదు వాక్యం ఉండవలసినటువంటిది. దేవుని సంబంధమైనటువంటి విధులు, ఆజ్ఞలు, కట్టడలు, ఈ యొక్క జీవ మార్గాలన్నీ కూడా నీ హృదయంలో ఉండాలి. అప్పుడు కదా ఆ హృదయం శుద్ధీకరింపబడేటువంటిది. ఊరికైనా బైబిల్ చేతిలో పట్టుకున్నంత మాత్రాన నీ హృదయం శుద్ధీకరింపబడదు. నీ ఇల్లంతా వాక్యాలతో అలంకరించేసుకున్నంత మాత్రం చేత మనిషి నీతిమంతుడిగా ఎంచబడడు. పరిశుద్ధత అనేటువంటిది రాదు. దానికి మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు ఏం చెప్తాడనంటే, చూడండి ఒకసారి. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బళ్ళు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుని యొక్క మాటని గ్రహించగలగాలి, వినాలి. అందులో దేవుడు దాచి ఉంచినటువంటి జీవాన్ని కనుక్కునే ప్రయత్నం అనేటువంటిది మనము చేయాలి. అప్పుడే నీతి విధి అనేటువంటిది, అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి దాని మూలముగా వచ్చినటువంటి శిక్షా విధి, మరణం అనేటువంటిది ఏ విధముగా ప్రయోజనకరమైందో, ఏ విధముగా మనిషిని నీతిమంతుడిగా తీరుస్తుందో అనేటువంటి విషయము మనము గ్రహించగలుగుతాము దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడాన్ని బట్టి. ఆ యొక్క దేవుని వాక్యాన్ని మనము విని శ్రద్ధగా దాన్ని గ్రహించినట్లయితే, వినినటువంటి దాన్ని బట్టి మనకి విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసం మనల్ని దేవుని సన్నిధిలో నీతిమంతులుగా నిలబెడుతుంది. కాబట్టి ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాక్య భాగాలని గ్రహించాలి. మళ్ళీ మళ్ళీ విని విశ్వాసాన్ని సంపాదించుకునేటువంటి విధముగా దేవుడు మనల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.